ఇక్కడ కూర్చున్నప్పుడు చాలామంది నీటి గురించి నన్ను అడిగారు. దాంట్లో మీ పొలంలో మీరు కొనబోతున్న పొలం కానీ మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పొలంలో మీ పొలం పక్క నుంచి కాలువ కానీ వాగుపాయ కానీ లేకపోతే పెద్ద వర్షం వచ్చినప్పుడు పైనుంచి నీళ్లు వెళతాం కానీ అలాంటి దాఖలాలు ఏమైనా ఉంటే దాన్ని మీరు రైన్ వాటర్ హార్వెస్టింగ్ కిందగా మీరు మార్చుకోవచ్చు. అది ఎట్లా చేయాలి, ఖర్చు తక్కువతో ఎక్కువ నీళ్ళు దాచే పద్ధతి నేను చెప్తాను. ఇప్పుడు మీ పొలం పక్క నుంచి వర్షం పడుతున్నప్పుడు 2-3 అడుగుల వెడల్పులో కాల వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. చాలామందికి వెళ్తుంది. ఇదంతా మీరు ఏం చేస్తారంటే, మీ పొలంలో ఎన్ని బోర్లు వేశారు గతంలో, పాత యజమాని కానీ మీరు కానీ ఎన్ని వేశారో ఐడెంటిఫై చేయండి. నిరుపయోగంగా ఉన్న బోరు ఈ వాగుకి, ఈ పాయకి, మన పక్క నుంచి వెళ్ళే కాలువకి ఎంత దగ్గరలో ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. అక్కడ నీటిని మళ్లించే పని మనం ఇప్పుడు చేద్దాం. ఆ ఎండిపోయిన బోరు చుట్టూ మీరు 10x10 అడుగులు, మీకు అనుకూలంగా ఉంటే 15x15, అంటే పైన వచ్చే వాటర్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఆ నీళ్ళని అక్కడికి మళ్లించి మీకు దగ్గరలో ఉన్న రాళ్ళని అన్నీ సమకూర్చి పెట్టుకోండి. పెద్ద పెద్ద రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు, మీడియం రాళ్ళు అలా. ఈ డెడ్ బోర్వెల్కి 8 అడుగులు గుంట తీయండి, లేదా 10 అడుగులు. కేసింగ్ 20 అడుగులు ఉంటుంది, 10 అడుగులు తీయండి. దాని చుట్టూత దాన్ని కేంద్రంగా చేసుకొని దానికి 12 mm హోల్స్, అంటే ఇంత మన చూపుడు వేలంతా చుట్టూత వేసుకుంటూ వచ్చేసి మీకు మార్కెట్లో స్టెయిన్లెస్ స్టీలు కిటికీలు వేసుకునే మెష్ హార్డ్వేర్ షాపుల్లో దొరుకుద్ది, ఎస్ఎస్ మెష్. అది దాన్ని ఒక చుట్టేసేయండి. అలా 4 అడుగులు పెట్టండి, 3 inches గ్యాప్తో చుట్టూత పెట్టి మెష్ వేసేయండి. ఈ డ్రిల్ పెడుతున్నప్పుడు దాని నుంచి ఒక ప్లాస్టిక్ మెటీరియల్ వస్తుంది, అదంతా చాలా వస్తుంది. దాని చుట్టూ పెట్టేసరికి దగ్గరగా 1 kg వస్తుంది, అది అంత క్వాంటిటీ వస్తుంది. దాన్ని అంతా తీసేయండి, తీసేసి బయటపడేయండి. దానికి మెష్ చుట్టేసేయండి. దాంట్లో ఈ నీళ్లు వెళ్ళటానికి ముందు ఈ రాళ్ళని తీసుకొచ్చి దాంట్లో వేసేయండి. ఇది ఒక పద్ధతి. దీంట్లో మీరు పెద్ద రాళ్ళు తర్వాత చిన్న రాళ్ళు వేసేసి 75% ఫిలప్ చేసి 25% వదిలేయండి. మీకు ఓపెన్ ఏరియాలో ఉన్నప్పుడు వర్షంతో పాటు, వర్షపు నీళ్ళతో పాటు సిల్ట్ కూడా ఫామ్ అవుతుంది. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది, ఓపెన్ ప్లేస్ కాబట్టి. దాన్ని మీరు వర్షం అవగానే పైన సిల్ట్ని తీసేస్తే ఫిల్టర్ అనేది బాగా జరుగుద్ది. పూడిక అనేది ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. ఇది ఒకటి. ఇంకొక పద్ధతి ఏంటి, ఈ కాలువ ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తుందో మీ పొలం ఆనుకుని ఆ 2-3 అడుగులు ఏదైతే కాలువ ఉందో బోర్కి దగ్గరలో, ఇది సెంటర్ పిల్లర్ ఏదైతే ఉందో బోర్ అనుకోండి, ఇక్కడ కాలువ వెళ్తుంది ఆ చివరి కుర్చీ దగ్గర. అలా కాలువ మొత్తం వెళ్తుందంటే మీ స్థానికంగా మీకు రాళ్ళు అక్కడ ఉంటే జేసీపీ తీసుకొచ్చేసి 5-6 అడుగులు గుంట తీసేసేయండి. ఆ ట్రెంచ్ మొత్తం కాలువ తీసుకొచ్చేసి ఇలాంటి రాళ్ళు, మీకు ఏ రాళ్ళు దొరికితే ఆ రాళ్ళు తీసుకొచ్చి నింపేసేసేయండి. 75% నింపాలి. మళ్ళీ సేమ్ ప్రొసీజర్, పెద్దవి చిన్నవి. 25% గ్యాప్ ఉంచండి. దాని మీద మీరు ఇప్పుడు ఈ శాండ్ ఇవన్నీ అంటే ఖర్చుతో కూడింది కాబట్టి దాని మీద గోనె సంచులు ఉంటాయి కదా, గోనె సంచులు వేసేయండి. ఈ ఓపెన్ ప్లేస్లో వాటర్తో పాటు సిల్ట్ వస్తే వర్షం పడంగానే దాన్ని తీసి పక్కకు పడేస్తే ఫిల్టర్ బాగా జరుగుద్ది, తక్కువ ఖర్చుతో వెళ్తుంది. ఆ కాలువ గుండా నీళ్ళు వెళ్తూ ఉంటాయి, అక్కడికి రాగానే కాసేపు నీళ్ళు ఆగితే ఆగి నీళ్ళు లోపలికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు బోర్ ఇది రీఛార్జ్ అవుతుంది. ఇది తక్కువ ఖర్చుతో మీ చుట్టుపక్కల మీతో పాటు వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే నీరు ఈ సంవత్సరం చాలా కష్టం, అందుకని మీరు ప్రతి చుక్కని మీరు కౌంట్ చేయాలి, ఇలాగే దాచుకోవాలి. ఈ టైంలో మీకు జేసీపీలు అందుబాటులో ఉంటే వెంటనే చేంజ్ చేసుకోండి ఈ వారంలోనే. ఎందుకంటే జూలైలో
మనం వచ్చే వర్షపు నీటి కోసం మనం ఎదురు చూడాలి. అది ఒక్క చుక్క కూడా వృధా పోవద్దు, ఒక చుక్క కూడా వృధా పోవద్దు. ఈ 2 పద్ధతులు చేయండి. కాలంలో అయితే మీకు 5 ఎకరాల పొలం ఉందనుకోండి, ఆకాశంలో 5 ఎకరాలు రాసిచ్చాడు వానదేవుడు, అది మీదే. ఆ నీళ్ళే మీ పొలంలో పడతాయి. ఆ పడ్డ నీళ్ళని బయటికి వెళ్ళకుండా చేయండి చాలు. ప్రతి పొలంలో ఎత్తు పొలం అనేది సహజంగా ఉంటుంది. ఆ నీళ్ళని మన బౌండరీస్ దాటి వెళ్లకుండా అక్కడ హార్వెస్టింగ్ పిట్ చేయండి. హార్వెస్టింగ్ పిట్ అనేది ఏంటంటే పొలానికి హార్వెస్టింగ్ పిట్ పనికిరాదు. 10% చెరువే. ఈ చెరువుకి కవర్ లేకూడదు. ఇది నేచర్కి అగైనెస్ట్, వేయకూడదు. ఇది టెంపరీ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే తాగనివ్వాలి, భూమిని తాగనివ్వాలి, అడ్డు పెట్టద్దు. ఇది స్వల్ప ప్రయోజనం కోసం మనం కవర్ వేస్తున్నాం. ఇది నేచర్లో ఎక్కడా లేదు. గంగా నదిలో శివుడు కవర్ వేసాడు, కింద వేయలేదు కదా. అలా వదిలేయాలి. వదిలేస్తే మీకు నీరు తాగొద్దు భూమి. ఈ సంవత్సరం మీకు దొరకకపోవచ్చు, వచ్చే సంవత్సరం దొరుకుతాయి ఆ నీళ్ళు. దాన్ని పరిమితం చేస్తున్నారు మీరు కవర్ వేసి. అట్లా కాదు, పూర్తిగా తాగనివ్వాలి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.